ఇటీవల పాకిస్తాన్లో జరిగిన అమెరికా ఇరాన్ చర్చలు విఫలమైన నేపథ్యంలో మరో కీలక ముందడుగు పడే అవకాశం ఉంది. జెనీవా వేదికగా త్వరలో సెకండ్ ఫేజ్ రెండవ విడత చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇదివరకే ఈ అంశంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మరో విడత చర్చలకు అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధంలో సీజ్ ఫైర్ ఒప్పందం అయితే నడుస్తోంది. అయితే ఇరాన్ పోర్ట్ల వైపు నౌకలు వెళ్లకుండా అమెరికా బ్లాక్ డేను ప్రారంభించింది. అయితే దీనిపై ఇరాన్ గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధంపై అమెరికా ఉపాధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో చర్చలకు ఇంకా ఆస్కారం ఉందని, యుద్ధం ఆగటం తమ చేతుల్లో లేదని, బంతి ఇంకా ఇరాన్ కోర్టులోనే ఉందని స్పష్టం చేశారు జేడీ వాన్స్. స్టేట్ ఆఫ్ హర్మూజ్ దిగ్బంధనంతో గల్ఫ్ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దిగ్బంధనం తొలగించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సౌదీ అరేబియా విజ్ఞప్తి చేసింది. హర్మూజ్ దిగ్బంధనంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని, అందుకే దిగ్బంధనం నుంచి హర్మూజ్ జలసంధిని తొలగించాలని ట్రంప్ను కోరింది సౌదీ అరేబియా.